మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. నా రీఇంట్రడక్షన్లో చెప్పాను కదా నేను ఇంటర్న్షిప్ వేరే దగ్గర చేశానని. సో ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే నేను యూజీ చదివింది వేరే కాలేజ్లో అండ్ ఇంటర్న్షిప్ చేసింది వేరే కాలేజ్కి అఫిలియేటెడ్ ఉన్న హాస్పిటల్లో. అలా చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే దానికి యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి రావాలి. యూనివర్సిటీ నుంచి ఎన్ఓసికి ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్ కాలేజ్ అంటే మనం 4 years చదువుకున్న కాలేజ్ నుంచి ఒక ఎన్ఓసి తీసుకోవాలి ప్రిన్సిపల్ దగ్గర నుంచి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ప్రిన్సిపల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. కొంతమంది కాలేజెస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఛార్జ్ చేస్తారు, బట్ మా కాలేజ్ ఛార్జ్ చేయలేదన్నమాట. అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకునే దానికి కూడా ఫీజు పే చేయాలని వేరే కాలేజ్ వాళ్ళు కట్టించుకున్నారంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. మనం ఏ కాలేజ్లో అయితే చేయాలనుకుంటున్నాం అంటే ఏ కాలేజ్ అఫిలియేటెడ్ హాస్పిటల్లో చేయాలనుకుంటున్నామో వాళ్ళని ముందే కనుక్కొని పెట్టుకోవాలి. వాళ్ళు ఓకే మేము ఇస్తామంటేనే మనం ముందు మన కాలేజ్లో ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి తీసుకొని తర్వాత ఆ ఎన్ఓసిని ప్లస్ మళ్ళీ మన 4th year పాస్డ్ అవుట్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది కదా ఆ ప్రింట్అవుట్ని అప్పుడు ఈ 2 documents తీసుకొని మనం ఏ కాలేజ్లో చేయాలనుకుంటున్నామో ఆ కాలేజ్కి వెళ్ళాలి. ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర ఇంకో ఎన్ఓసి తీసుకోవాలి. మన దగ్గర 2 NOCs ఉన్నాయి, మన కాలేజ్లో ఇచ్చింది అండ్ మనం చేయాలనుకున్న కాలేజ్లో. సో ఆ 2 NOCs తీసుకొని అలాగే మనం అంటే ఈ ఎక్కువ గ్యాప్ కూడా ఉండకూడదు, ఎందుకంటే మనకు ఎన్ఓసి యూనివర్సిటీ నుంచి అప్రూవ్ అయ్యేదానికి మ్యాక్సిమం 1 month పడుతుంది, లేదంటే 1 month 10 days కూడా పడుతుంది. కానీ మనతో పాటు చదివిన వాళ్ళు ఆల్రెడీ మనకంటే 1 month ముందే, ఎందుకంటే వాళ్ళు మన కాలేజ్ మన అఫిలియేటెడ్ హాస్పిటల్లోనే చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిపోతుంది. మనకు యూనివర్సిటీ నుంచి అప్రూవల్ రావాలి కాబట్టి, అంటే అప్రూవ్డ్ మెయిల్ రావాలి కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. మీరు అనుకోవచ్చు యూనివర్సిటీ అప్రూవల్ ఇస్తుందా లేదా అని. యూనివర్సిటీ అప్రూవల్ అయితే ఇస్తుంది. అలాగే దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, విత్ ఇన్ స్టేట్ అవుట్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఏపీలో కొన్ని కాలేజెస్ ఒక్కటే ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద వస్తాయి. వాటిల్లో నీకు చేసుకునేదానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంటే తర్వాత కూడా నీకు ఓడీకి వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ చేయాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు మా కాలేజ్లో చదివి ఆంధ్రాలో చదివి హైదరాబాద్లో చేయాలనుకున్న వాళ్ళు, లేదంటే బెంగళూరులో చేయాలనుకున్న వాళ్ళు అక్కడేమో వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. కానీ యూనివర్సిటీ దగ్గర ఓడీ తీసుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది, డిలే అవుతుంది, లేదా ఏదైనా పెద్ద ప్రాసెస్ నాకు కూడా తెలియదు దాని గురించి అంత క్లారిటీగా. ఇదైతే నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి నేను ఇది చెప్పగలుగుతున్నాను. సో ఈ 2 NOCs తీసుకొని ఆ డాక్యుమెంట్ తీసుకొని మనం యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ఒక లెటర్ రాసి ఇలా నేను ఈ కాలేజ్లో కాదు ఈ కాలేజ్లో చేయాలనుకుంటున్నాను, నేను ఆల్రెడీ NOCs తీసుకున్నాను అని ఒక లెటర్ రాయాలి. ఆ లెటరు ప్లస్ మళ్ళీ మన 2 NOCs అలాగే మన 4th year రిజల్ట్ ప్రింట్అవుట్ ఉంది కదా అది. అలాగే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒక పేమెంట్ స్కానర్ చూపిస్తారు. మనం ఇక్కడ నుంచి పే చేసేదానికి కుదరదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్కానర్ చూపిస్తారు. విత్ ఇన్ స్టేట్ అయితే 1000 rupees పే చేయించుకుంటారు అండ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ అయితే మాత్రం 2000 పే చేయించుకుంటారు. 2000 or 2500 అనుకుంటా. సో మనం 1000 rupees పే చేసిన తర్వాత ఆ పేమెంట్ రిసిప్ట్ని కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో మనం పే చేసేసిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి మనం ఇంత దగ్గరలో ఉన్న ప్రింట్అవుట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ పేమెంట్ స్లిప్ ఉంది కదా దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని, ఇప్పుడు ఆ ప్రింట్అవుట్ మన దగ్గర టోటల్ 4 documents ఉండాలి. మన పేరెంట్ కాలేజ్లో ఇచ్చిన ఎన్ఓసి, మళ్ళీ మనం చేయాలనుకున్న కాలేజ్లో ఇచ్చిన ఎన్ఓసి, మన 4th year ప్రింట్అవుట్, అలాగే ఇదేంటి పేమెంట్ స్లిప్ ప్రింట్అవుట్ ప్లస్ ఒక లెటర్ మనం రాసిన లెటర్. సో 5 documents టోటల్. ఈ 5 documentsని పిన్ చేసి మనం అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనకు ఒక 1 month తర్వాత కానీ 1 month 10 days తర్వాత కానీ మనం ఆల్రెడీ ఆ లెటర్లో మెయిల్ ఐడి రాసి ఉంటాం. సో ఆ మెయిల్ ఐడికి మనకు అప్రూవ్డ్ మెయిల్ అని ఒక PDF వస్తుంది, ఎవరెవరికి ఎక్కడెక్కడ మనం ఎక్కడ చేయాలనుకుంటే అక్కడికే వస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ 99% అప్రూవల్ వస్తుంది, ఎక్కడో 1% అప్రూవల్ లేట్గా వస్తుంది, లేదంటే క్యాన్సిల్ అవ్వదు చాలా వరకు, బట్ లేట్గా రావచ్చు, అంతేగాని ఇంకేం లేదు. సో ఈజీ ప్రాసెసే, కానీ మీ ఫ్యాకల్టీ అండ్ మీరు చేయాలనుకున్న కాలేజ్ ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఇదే అన్నమాట నేను మా జూనియర్స్కి కానీ లేదంటే ఇంకెవరైనా కానీ ఎలా మార్చుకోవాలి, ఎలా వేరే కాలేజ్లో చేయాలి అనుకున్న వాళ్ళకి చెప్పాలనుకుంటున్నది. నేను ఆల్రెడీ చాలా వరకు క్లియర్ చేశాను, బట్ ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే మీరు నాకు ఇన్స్టాలో DM చేయొచ్చు, లేదంటే కమెంట్స్లో పెట్టచ్చు. నా ఇన్స్టా ఐడి నా బయోలో ఉంటుంది, యూట్యూబ్ బయోలో, లేదంటే ఇక్కడ కూడా కార్నర్లో ప్లేస్ చేస్తాను. ఓకే ఫైన్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్
అండ్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కొట్టడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.